నమస్తే మిత్రుల ఆర్టికల్ కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా విని ఉంటారు మీరు. అయితే ఆర్టికల్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పినటువంటి బిట్స్ అనేటువంటిది ఎంతవరకు మనకు అర్థమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక్కసారి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఫస్ట్ బిట్ చూసినట్లయితే కామన్గా వన్స్ డాష్ ఓల్డ్ హార్మిట్ సా కైట్స్ క్యాచ్ డాష్ లిటిల్ మౌస్. మన కామన్గా తెలుసండి ఓల్డ్ హార్మిట్. ఇప్పుడు దాని ఆర్టికల్ ఎక్కడెక్కడ వాడతాం తెలుసు. ఈ మూడు దాని ఆర్టికల్లో రాదు కాబట్టి ఏ కామ యాన్లోకి రావాలి. ఓల్డ్ హార్మిట్ ఓ వచ్చింది. ఓ కాబట్టి మనకు కామన్గా తెలుసు అండి. ఓ కాబట్టి కామన్గా తెలుసు. ఆ నుంచి అమ్మ వరకు ఉంటేనేమో యాన్ వాడతామని తెలుసు. కా నుంచి రవిత వరకు ఉంటేనేమో అది వాడతామని తెలుసు మనకు. కాబట్టి ఓల్డ్ హార్మిట్ ఓ అనేటువంటిది వచ్చింది కాబట్టి యాన్ ఓల్డ్ హార్మిట్. స్కైట్ కా అంటే మనకు తెలుసు కాబట్టి ఏ వస్తుందండి. తర్వాత లిటిల్ అంటే లా కాబట్టి ఏమొస్తుందండి ఏ వస్తుంది. అంటే యాన్ ఏ కాబట్టి ఫస్ట్ది కాదండి. యాన్ ఏ సెకండ్ది కావచ్చు, థర్డ్ది కాదు, ఫోర్త్ది కాదు. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే దే ఫార్మ్డ్ డాష్ యూనియన్ హియర్. యూనియన్ అనేటువంటిది మనం టాపిక్ చెప్పేటప్పుడు కూడా చెప్పామండి. యూనియన్ యు అనేటువంటిది వచ్చింది కాబట్టి ఏమొస్తుందంటే డైరెక్ట్ మనం ఏ అండ్ ద నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి కామన్గా. కాబట్టి ఇక్కడ యూనియన్లో ఏమొస్తుంది యు అంటే కా నుంచి బండి రావడానికి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఏ యూనియన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మెయిన్గా ఒక 12-13 బిట్స్ అయితే మనం ఈ వీడియో చేద్దామండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి. ఏదో నేను ఇవ్వడం అనేటువంటిది కాదు. మనం చేసినటువంటి వీడియోస్ అనేటువంటిది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు అయితే అర్థమవుతూ ఉన్నది. మిగతావన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే హీ హ్యాస్ గాన్ టు లాడ్జ్ FIR. ఏ కాబట్టి ఏమొస్తుందండి కామన్గా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చండి మనము. FIR అంటే ఏ కాబట్టి యాన్ FIR. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ థర్డ్ వన్ టు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇంత సింపుల్ అండి. ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది మనకు తెలియాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే మనము డాష్ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ దట్ ఇన్వెంట్స్ సంథింగ్. కాబట్టి మ్యాన్ వచ్చింది కాబట్టి మ్యాన్ అనేటువంటి దాని మ్యాన్ ఇస్ మోర్టల్ అంటే కామన్గా. కానీ దాని ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించామనేటువంటిది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్ బిట్ అండి. నో ఆర్టికల్ ఈస్ నీడెడ్. ఎందుకంటే మ్యాన్ అనేటువంటిది కామన్గా నౌన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి వ్యక్తుల పేర్ల ముందు అదేవిధంగా వ్యక్తులను తెలియజేసేటువంటి ఆ యొక్క పదాల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అనేటువంటి డైరెక్ట్ బిట్ అండి. కాబట్టి ఫోర్త్ వన్ నో ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. చూడండి ఒక 4 వాక్యాలు ఇచ్చాడండి. ఇలాంటి బిట్సే చాలా సందర్భాలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 కరెక్ట్ యూజ్ చేసినటువంటి ఆర్టికల్ ఏ సెంటెన్స్ లో ఉందో అదే ఐడెంటిఫై చేయమంటుండు. ద మోర్ యూ క్లైమ్ ద క్లెవరర్ యూ సీ. ఓకే. బాంబే ఈజ్ ద బిగ్ సిటీ కాదు. ఎప్పుడైనా సరే బిగ్గెస్ట్ సిటీ అని చెప్పినప్పుడు EST వచ్చినప్పుడు మాత్రమే దా అనేటువంటిది వాడాలి. కాబట్టి ఇక్కడ దా అనేటువంటిది రాంగ్ అండి. అక్బర్ వాస్ ఏ రావాలండి. దా కాదు ఏ వైస్ కింగ్. కాబట్టి వైస్ అనేటువంటిది కామన్గా ఇట్లా కాబట్టి ఏ రావాలి. హానెస్ట్ ఈజ్ ఏ కాదు EST. బెస్ట్ అనేటువంటిది ద బెస్ట్ పాలసీ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ ఏ ఇచ్చిండు, ఇక్కడ దా అనేటువంటిది రావాలి. అంటే ఈ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అనేటువంటిది మనకు ఆర్టికల్ కరెక్ట్ ఉపయోగించలేదు. ఆర్టికల్ కరెక్ట్ ఉపయోగించినటువంటి ఏదైనా ఉందా అంటే అది ఫిఫ్త్ వన్ అండి. కామన్గా ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీ అండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఆన్ డాష్ ఎర్త్. ఒకసారి చాలా ఈజీ కాబట్టి ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. టాలెస్ట్ అంటే EST వచ్చింది కాబట్టి దాని ముందులో దాని ఆర్టికల్ను ఉపయోగించాడు. ఇక్కడ ఆన్సర్ సిక్స్త్ వన్ ఆన్సర్ ఏందనేటువంటిది ఒకసారి నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా. ప్లీజ్ డూ ఆన్సర్.
అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th వన్ ఒకసారి మనం చూసినట్లయితే మంజుల అండ్ శృతి ప్లే డ్యాస్ గిటార్ వెల్. చూడండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు మనం దాని ఆర్టికల్ను ఉపయోగించాలని చెప్పుకున్నాము. కాబట్టి మ్యూజికల్ గిటార్ అనేటువంటిది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. డాక్టర్ ఓహెచ్ సుమన్ లో ఏముంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి డాక్టర్ ఓహెచ్ సుమన్ TLPIC BBG అనేటువంటిది కోడ్ మనకు తెలుసు. ఇక్కడ ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది మనం చెప్పుకున్నామండి. కాబట్టి ఇక్కడ దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాం అనేటువంటిది డైరెక్ట్ బిట్ 7th వన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్ చూసినట్లయితే ఆదిత్య వాస్ డాస్ ఫస్ట్ టు రీడ్ ద బుక్. చూడండి, మనం చెప్పుకున్నాము డాక్టర్ వైఎస్ సుమన్ ఎన్లో న్యూస్ పేపర్స్ అనుకున్నాము. అదేవిధంగా ఇంకా మనం చెప్పుకోవాలంటే నెంబర్స్ అనుకున్నాము. ఆ నెంబర్స్ లో మనము 1 2 3లు కాదండి, 1st 2nd 3rd అనేటువంటిది ఎక్కడైతే ఉపయోగిస్తామో తప్పకుండా వాటి ముందు దాని ఆర్టికల్ను ఉపయోగించాలని డైరెక్ట్ బిట్ అనేటువంటిది మనము చెప్పుకున్నామండి. డాక్టర్ వైఎస్ సుమన్ TLPIC BBG అనే కోడ్లు. కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ ఏమవుతుందండి, 3rd వన్ ఆన్సర్ అవుతుంది, 8th వన్ కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే 9th వన్ ఒకసారి చూసినట్లయితే కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. కంప్యూటర్స్ అనేటువంటిది ఏంటండి, నౌన్. కాబట్టి నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అనేటువంటిది మనం చెప్పుకున్నాము. కాబట్టి నో ఆర్టికల్. ఇంకా ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలలో DLL PMGN అనేటువంటిది మనం నేర్చుకున్నామండి. అందులో మనకు N అంటే నౌన్ అనేటువంటిది విషయం అయితే మనకు తెలుసండి. D అంటే డిసీజ్. కానీ హెడేక్ ముందు ఏం ఆర్టికల్ ఉపయోగించాలి, ప్లేగ్ ముందు ఏం ఆర్టికల్ ఉపయోగించాలి, మిజల్స్ ముందు ఏం ఉపయోగించాలి, ఇవన్నీ మమ్స్ ముందు ఏం ఉపయోగించాలి అనేటువంటిది మనం క్లియర్ కట్ గా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. ఒకసారి చూడకుంటే ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 10th వన్ ఒకసారి మనం చూసినట్లయితే రాము ఈస్ అన్ హానెస్ట్ పర్సన్. ఆనెస్ట్ కాబట్టి యాన్ ఉపయోగించారండి. ఓకే, నెక్స్ట్ హీ బిలీవ్స్ ఇన్ డాస్ హానెస్టీ. చూడండి, ఇక్కడ హానెస్టీ కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు, డైరెక్ట్ బిట్ అండి. ఓకే, నెక్స్ట్ 11th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఓకే సాల్ట్ అనేటువంటిది ఏంటండి, నౌన్ అండి. ఏమవుతుందండి, నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు, డైరెక్ట్ బిట్. కాబట్టి డైరెక్ట్ మనం చదివిన వెంబడే సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ థింగ్స్ టేస్టీ. కరెక్టే అండి. కాకపోతే ఇక్కడ సాల్ట్ అనేటువంటిది నౌన్ అవుతుంది. నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ను ఉపయోగించరాదు. కాబట్టి డైరెక్ట్ గా మనం అయితే నో ఆర్టికల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంత ఈజీగా అయితే మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. ఇంత ఈజీగా ఆన్సర్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం చేసినటువంటి ఏ కామా ఆయనకు సంబంధించినటువంటి వీడియో, అదేవిధంగా దాకి సంబంధించినటువంటి వీడియో, ఒమేషన్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటువంటిది వీడియో, ఈ 3 నేర్చుకుంటే ప్రీవియస్ బిట్స్ చేయడానికి ఈజీ అవుతుంది. దీంతో పాటుగా మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంటే ఎలా ఆన్సర్ చెయ్యొచ్చో ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా టెట్ మరియు డిఎస్ఎల్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా. కాబట్టి ఇలాంటి బిట్స్ మరికొన్ని కావాలంటే తప్పకుండా మీరు లైక్ చేయండి. అదేవిధంగా మరికొన్ని క్లాసులు కావాలంటే ప్లీజ్ కంటిన్యూ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేయండి. సో ఎనీహౌ మిత్రులారా, ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో తప్పకుండా మీకు కావాల్సినటువంటి అన్ని వీడియోస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.